హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీనాస్ కిచెన్ అండ్ ఫ్యామిలీ. నేను ఒక షార్ట్ పెట్టాను, అది చూసారా? అంటే కాశ్మీర్, ఢిల్లీ ఇంకా వైష్ణోదేవి తిరిగి వచ్చారనమాట మా బ్రదర్ ఇంకా మా డాడీ. ఇక్కడ చూడండి, యాపిల్స్ తెచ్చారు కాశ్మీర్ నుండి. చాలా ఫేమస్ కదా యాపిల్స్ అనేవి. ఎప్పుడు వెళ్ళినా సరే కాశ్మీర్కి మా డాడీ అనేది యాపిల్స్ తెస్తుంటారనమాట. 2 బాక్సెస్ కంటే ఎక్కువ తెస్తుంటారు. ఇదిగోండి, ఈసారి అయితే మేము 2 బాక్సెస్ తీసుకున్నాము, ఎందుకంటే 2 బాక్సెస్లోని చాలా ఎక్కువ వస్తున్నాయి ఈసారి. ఇక్కడికి వస్తే కాశ్మీర్ యాపిల్స్ అనేవి 5000 అలా పడతాయి అన్నమాట. అందుకే అక్కడ తీసుకున్నారు. ఇక్కడ చూడండి, వైష్ణోదేవిది వెళ్ళినప్పుడు ఇక్కడ స్పిరిచువల్ అనే బ్యాండ్ ఉంటుంది అనమాట. అది తలకి కట్టుకొని వెళ్ళాలి. ఎవరైనా వైష్ణోదేవి కానీ ఢిల్లీ కానీ తిరిగి వస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలాగుందో మాత్రం కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూడండి, ఇలా అలాంటిది 2 ఇచ్చారనమాట. దాని తర్వాత యాపిల్స్ అయితే పైన అంటే బాక్సెస్లోని యాపిల్స్ పెట్టిన తర్వాత దాని మీద కొంచెం గడ్డి వేసి, దాని మీద పేపర్ వేసి, దాని మీద మళ్ళీ యాపిల్స్ పెట్టారు, దాని మీద మళ్ళీ పేపర్ వేసారనమాట. అలా చూస్తే మనకి ఫస్ట్ సెట్లోనేమో 8 దొరికాయి, కింద సెట్లో ఏమో 9 దొరికాయి. అలాగా సేమ్ టు సేమ్ సెకండ్ బాక్స్లో కూడా ఉంది. ఇక్కడ చూడండి, వైష్ణవదేవిది లాకెట్స్ వేసుకున్నారు అనమాట. పిల్లలకి కానీ ఎవరికైనా వేయచ్చు. ఇక్కడ ఓంది కూడా ఉంది. ఇక్కడ చూడండి, శివుడిది కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఓంది ఇంకా వేరే వేరే పిక్చర్స్ ఉన్నాయి. అందులోని దుర్గమ్మది ఉంది, ఇంకా హనుమాన్ది కూడా ఉంది అనమాట వెనకాల పిక్చర్స్. మిగతావి అయితే వాళ్ళు ఎక్కువ షాపింగ్ చేశారు, రిలేటివ్స్ కూడా ఇవ్వాలనుకొని. ఇక్కడ చూడండి, పంచమేవ ప్రసాద్ అనమాట. ఇది కాశ్మీర్కి వెళ్ళినప్పుడు, వైష్ణవదేవికి వెళ్ళినప్పుడు అంటే తప్పకుండా తీసుకోవాలి. ఎవరికైనా పంచాలంటే ఎక్కువ ప్యాకెట్స్ తీసుకుంటే ఒక్కొక్కటి ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేవి ఇస్తారనమాట. మేమైతే ముందే అవన్నీ ప్రసాదం అనుకొని తినేసాము. ఇక్కడ చూడండి, క్వాంటిటీ అయితే ఎక్కువ ఇస్తారు నాకు తెలిసి. ఇందులోని మేము బోల్డ్ అని అంటే కిష్మిష్ ఉంటుంది, బాదాం ఉంటుంది, అక్రోడ్ ఉంటుంది, ఇంకా వెరైటీ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఇక్కడ చూడండి, మేము స్పిరిచువల్ బ్యాండ్స్ అనేది కొన్నారనమాట మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాలనుకొని. ఇక్కడ చూడండి, బ్లాక్ది ఉంటుంది, ఇంకా రెయిన్బో కలర్స్ ఉన్నాయి, ఇంకా రెడ్ కలర్ అనేది ఉందన్నమాట. మా ఫ్రెండ్స్కి అయితే నేను ఒక్కొక్కటి తీసుకెళ్ళి అలా కట్టేస్తాను. ఇక్కడ చూడండి, యాపిల్స్ అయితే చాలా ఎక్కువ ఇచ్చాడు మాకు తెలిసి. ఎందుకంటే కాశ్మీర్ స్పెషల్ యాపిల్స్ అయితే ఇక్కడ చాలా రేటే ఉంటుంది కాబట్టి అక్కడే తీసుకున్నారు ఎక్కువ. ఎవరికైనా పంచాలంటే ఫస్ట్ యాపిల్స్ తీసుకెళ్ళాలి ఎప్పుడైనా కాశ్మీర్ వెళ్ళాలంటే. మా డాడీ అన్నారు, వాళ్ళంట ఫస్ట్ సరోజ్ మార్కెట్ ఇంకా బజార్కి వెళ్ళారంట. అక్కడైతే కావాల్సినవి కొనేసిన తర్వాత ఒక 2 రోజుల వరకు అలా షాపింగ్ చేశారు వాళ్ళు. నా కోసం అయితే ఎక్కువ షాపింగ్ చేశారని చెప్తున్నారు. అందుకే ఒక 20 మినిట్స్ తర్వాత మీకే తెలిసిపోతుంది. ఒక 20 మినిట్స్ తర్వాత మీకే తెలిసిపోతుంది అన్నారు కదండి. లాస్ట్లోని మీకే తెలుస్తుంది ఎంత షాపింగ్ చేసామని. మొత్తం రిలేటివ్స్ కూడా కొన్నాం మేము. మా మమ్మీ అయితే ఏటి వద్దన్నదండి ఫస్టే. దాని తర్వాత అన్నది మా మమ్మీ పిల్లలకే కావాలనుకొని నాకు మా అన్నయ్యకి ఎక్కువ కొనేశారు. మీరు ఇప్పుడే తెలిసిపోతుంది ఎంత కొనేశారని. చూడండి, ఇక్కడ అక్రోడ్ కూడా తెచ్చారు. ఇదైతే కంపల్సరీ తెస్తారనమాట ఎప్పుడైనా కాశ్మీర్కి వెళ్ళినప్పుడు. వాళ్ళు వైష్ణవదేవి కూడా టెంపుల్కి కూడా వెళ్ళారనుకొని, వైష్ణవదేవి నుండి మెమరీగా ఉంటుంది అనుకొని ఫోటో ఫ్రేమ్ తెచ్చారు. చూడండి, వాళ్ళు అక్కడ కొన్నారనమాట. వాళ్ళకైతే అసలు వీడియో చేయబుద్ధి అంటే అక్కడ అలా ఉందన్నమాట. ఫస్ట్ అయితే వాళ్ళు కాశ్మీర్కి వెళ్ళినప్పుడు పాకిస్తాన్ బార్డర్ చూసారంట వాళ్ళు. దాని తర్వాత ఇక్కడ చూడండి, వాళ్ళు ఇది ఒక ప్యాకెట్ అనమాట. రూపాయి వస్తేనే అదృష్టం అన్నట్టు. సెకండ్ ప్యాకెట్లో చూస్తే ఇందులోని పట్టికి ఇచ్చారండి. షుగర్ది చిన్న
ఇది ఇచ్చారు. దాని ఇక్కడ చూడండి, ఇది ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ షాపింగ్ దగ్గరికి వెళ్ళిపోదామా. ఇక్కడ విభూది కూడా ఇచ్చారు. విభూది తీసుకొచ్చారనమాట వాళ్ళు అక్కడ నుండి. ఇక్కడ చూడండి, మా డాడీకి నేను చెప్పాను డెనిమ్ జాకెట్ అండి అక్కడ బాగుంటుందని చూస్తే మా డాడీ అక్కడ అంతగా నాకు కావాల్సినవి లేవనుకొని ఇది చూడండి స్వెటర్ లాంటిది అనమాట. దీని మీద ఇది జీన్స్ మీద వేయచ్చు అనుకొని తెచ్చారు. చాలా బెస్ట్ క్వాలిటీ అనమాట. క్వాలిటీ గురించి మాట్లాడట్లేదు, కాకపోతే క్లాత్ బాగుంది, బటన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇది వేసుకుంటే తెలుస్తుంది అనమాట ఎంత బాగుంటుందో. ఇదే చలికాలంలో సూపర్గా మనకి వేడి అనేది ఇస్తుంది నాకు తెలిసి. ఇంకా దీన్ని ఒకసారి ఫ్యాబ్రిక్ చూస్తే అలా పడుకుని పోవాలనిపిస్తుంది అనమాట. ట్రైన్స్లో అయితే జర్నీలో ఇదే బెస్ట్ అండి, అందుకే మా మమ్మీ తీసుకుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, మా డాడీకి నైట్లో వేసుకునే ప్యాంట్స్ తెమ్మని చెప్తే ఇలా తెచ్చారనమాట. మా మమ్మీ అన్నారు పర్లేదు ఇదే బెస్ట్ అని చెప్పారు, అందుకే తీసుకున్నాము. మా అన్నీ కూడా వేసుకుంటాను అంటున్నారు అనమాట. ఇది అందరూ యూనిసెక్స్ అనమాట ఇది, కాబట్టి అందరూ వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మేము 2 ఫ్రాక్స్ లాంటివి తీసుకున్నాము. ఇది ఫస్ట్ది అనమాట. ఇక్కడ చూడండి, స్ట్రెచ్చింగ్ కూడా ఉంటుంది. మా మమ్మీ అన్నది ఇవైతే నువ్వు స్కూల్కి కూడా వేసుకోవచ్చు పర్లేదు. ఇక్కడ చూడండి బటన్స్ ఇచ్చాడు. ఇదైతే లాంగ్ అయితే నీస్ తర్వాత కొంచెం చిన్న లెంత్ ఉందన్నమాట, కాబట్టి నాకైతే పర్లేదు అనిపించింది. వెనకాల తాళ్ళు ఇస్తాడు కట్టుకోవడానికి. ఇలాంటిది ఇంకో కలర్ కూడా కొన్నాం మేము. అక్కడ అంతగా మన దగ్గర ఉన్నవే వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి కలర్సే తీసుకోవాల్సి వచ్చింది. కలర్స్ తీసుకోవాల్సి వచ్చింది. నేనైతే మా డాడీకి ఫుల్ లిస్ట్ ఇచ్చాను అనమాట, అక్కడ నుండి ఏం తేవాలో. మీషోలో చూసుకొని ఏటేటి కావాలి అనుకొని చూసి వాళ్ళకి పిక్స్ పంపించాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ ఇది వేసుకోవాలి, దాని తర్వాత జడ ఇచ్చేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. మళ్ళీ మనకి ఇంకా వేరేగా వేయడానికి అవసరం లేదు. చూడండి, మా డాడీ నాకు ఒక 6 టాప్స్ తెచ్చారనమాట సెట్. ఇక్కడ చూడండి ఫస్ట్ సెట్ ఇది ఎల్లోది. దీని కింద ప్యాంట్ అయితే చాలా బాగుంది. అక్కడైతే ఎక్సెల్ ఉందంట, ఎస్ఎం లేదనుకుని ఎక్సెల్ తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ కుట్టించుకుంటాను నేను. ఇక్కడ చూడండి, ప్యాంట్ కూడా చాలా లాంగ్ కాబట్టి నాకు 11th క్లాస్ వరకు 12th క్లాస్ వరకు వస్తాయి. ఇక్కడ చూడండి సెకండ్ సెట్ అనమాట. ఇది సెకండ్ సెట్ బ్లూది అనమాట, చాలా బాగుంది అనమాట. ఇది ప్యూర్ కాటన్ కాబట్టి మా డాడీ తీసుకున్నారు. ఎందుకంటే మా డాడీకి సాటిన్ అలాంటివి అంతగా నచ్చవు, అందుకని కాటన్ది తీసుకున్నారు అనమాట. ఇక్కడ చూడండి, ఇదైతే ప్రింట్ చాలా బాగా నచ్చింది నాకైతే, అందుకే ఇది నా కోసం అనుకొని ఉంచాను. దీని లెంత్ కూడా బాగానే ఉంటుంది, ఎలాస్టిక్ అనమాట పైన వేసుకునేది. దాని తర్వాత నెక్స్ట్ ఇది చూడండి, ఆరెంజ్ది 2 ఉంటాయి అన్నమాట. డిజైన్స్ ఒకటే కానీ 2 కలర్స్. చూడండి, ఫస్ట్ ఆరెంజ్. అన్నీ బాగుంటాయండి ఇవైతే, చాలా ఫిట్టింగ్ బాగుంది నాకైతే. ఇది చూడండి, డిజైన్స్ కూడా బాగానే ఉన్నాయి. దాని ప్యాంట్ చూసారా, అన్నీ ఎలాస్టిక్గా ఉంటాయండి. ఎవరికి ఎలా కావాలంటే అలా ఉంటాయంట అక్కడ. సేమ్ టు సేమ్ మన సంత ఎలాగ ఉంటుందో వాళ్ళకి రోజు సంత, అంటే మన పూర్ణ మార్కెట్ లాగా అక్కడ. ఇక్కడ చూడండి సెకండ్ కలర్ ఇది బ్లూ తీసుకున్నాను, ఎందుకంటే ఈ 2 చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంట మా డాడీ చెప్పారు. ఇంకా సింపుల్గా కూడా ఉంటాయి అనుకొని మా డాడీ తీసుకున్నారు. చూడండి, దాని తర్వాత నెక్స్ట్ టాప్ దగ్గరికి వెళ్దాము. చూడండి, లెంత్ కూడా బాగానే ఉంది, చాలా సూపర్ అనమాట. ఇది డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. అక్కడంతా ఒకే డిజైన్, వేరే వేరే కలర్స్, వేరే వేరే సైజెస్ ఉన్నాయి కాబట్టి మా డాడీ ఒకే డిజైన్ది 2 తీసుకున్నారు అలాగా. ఇది చూడండి, ఇది కాలర్ది అనమాట. ఇదైతే మనకి నీస్ వరకు వస్తుంది టాప్, మిగతాదంటే నార్మల్ ఫుల్ సేమ్ కలర్ ఉంటుంది కాబట్టి తీసుకున్నారు. ఇదైతే మీరు ఒఫీషియల్స్గా కనబడతారు మనకైతే.
చూడండి కాలర్ అయితే మనం ఇలా దించుకుంటే చాలు. ఆ బటన్స్ అయితే ఓపెన్ అవ్వవు కాబట్టి తీసుకున్నారు. చూడండి ఫుల్ మనకి హ్యాండ్స్ అంతా వస్తుంది. మీరైతే దీని మీద ఏటి వేసుకోకలు అవసరం లేదు కూడా చున్నీ. ఇక్కడ చూడండి మనం దీని మీద ఒక్క వాచ్ చేస్తే చాలు, అంత సూపర్గా ఉంటుంది. ఇలాంటి కలర్ ఇంకోటి గ్రేది తీసుకున్నాడు మా డాడీ. మా మమ్మీ అన్నదన్నమాట స్కూల్ కోసం కావాలనుకొని మా డాడీ కొన్నారు. చూడండి నెక్స్ట్ ఈ కలర్ అనమాట, గ్రే కలరు. ఇది కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. సేమ్ డిజైన్, మళ్ళీ కలర్స్ వేరు అంతే, కానీ మిగతావన్నీ సేమేనండి. కాబట్టి అందుకే మా డాడీ తీసుకున్నారు. చూడండి నెక్స్ట్ అయితే నా జ్యువెలరీ గురించి ఉంటుంది అనమాట. జ్యువెలరీ కూడా కాదు, నార్మల్గా తీసుకోమని చెప్పాను మా డాడీకి. మా డాడీ అయితే అక్కడ ఏటున్నాయి అవే తీసుకొచ్చేసారు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏదో బుక్ అంట, ఇది రెడ్ ఫోర్ట్ తీసుకున్నారు అనుకొని, ఒక జ్ఞాపకంగా ఉంటుంది అనుకుని తీసుకున్నారంట. ఇది బుక్ అంట, ఇంకా పెన్ కూడా అంట. ఫస్ట్ ఓపెన్ చేద్దాం చూడండి. బుక్ ఓపెన్ చేస్తే నేనైతే ఫస్ట్ రాసుకున్నాను ఇది నాది అనుకొని, అందుకే దేవిక మూన్ అని కూడా రాస్తాను. ఇక్కడ చూడండి చాలా అట్రాక్టివ్గా ఉంది, ఇంకా కలర్ఫుల్గా కూడా ఉంది. పేజెస్ వచ్చేస్తాయని అసలు అనుకోలేదు మేము. ఇక్కడ చూడండి పెన్ కొంచెం ఓకే ఓల్డ్గా ఉంది, కాకపోతే బుక్ బాగుందని తీసుకున్నాం మేము. పెన్ అయితే డార్క్గానే రాస్తుంది, పర్వాలేదు. దాని తర్వాత నెక్స్ట్ దానికి వస్తే ఇప్పుడు బ్యాంగిల్స్ అనమాట. మా డాడీ అన్నారు అక్కడ బ్యాంగిల్స్ ఏమైనా ఉంటే బోల్డ్ బ్యాంగిల్స్ తెస్తాను ఇది అది అన్నారు. దాని తర్వాత చూస్తే ఇవే ఒకటి తెచ్చారు. ఇదైతే నార్మల్ నవరాత్రికి అయితే బాగా వేసుకోవచ్చు. ఎవరికైతే సిల్వర్ జ్యువెలరీ అంటే చాలా బాగా ఇష్టం అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. మా అన్నయ్యకైతే ఈ కీచెన్స్ అన్నీ కొనుక్కోవడానికే టైం సరిపోయిందంట. చూడండి ఎలాంటి కీచెన్స్ కొనుక్కున్నారో. మా మమ్మీ అన్నది అక్కడ ఏమైనా ఉంటే మంచిదా అనుకొని. ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ అనమాట. ఇది స్కూల్కి కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ వేసుకోవచ్చు. ఇలాంటిది 4 ఉన్నాయి అన్నమాట, సేమ్ డిజైన్స్ కాదు. 4 ఇయర్ రింగ్స్, 4 పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. దాని తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ అనమాట, ఇది చాలా బాగుంది. ఇదైతే దేనికైనా వేసుకోవచ్చు. చూడండి ఇది నెక్స్ట్ అనమాట. ఇది కొంచెం యూనిక్గా ఉందనుకుని తీసుకున్నారంట మా డాడీ. దాని తర్వాత ఇది, ఇందులో షేడ్ బ్లాక్గా కనబడుతుంది కానీ ఇది యాక్చువల్లీ మరూన్ అండి. ఇదైతే కొంచెం గ్రీనిష్ ఎల్లోలా కనబడుతుంది కానీ ఫుల్ గోల్డెన్ ఎల్లో. ఇది మా డాడీ వాచ్ కొన్నారనమాట. మా అన్నయ్య అయితే ఫుల్ ఎక్కడికో వెళ్ళిపోయి 700కి టీషర్ట్స్ కొన్నారు. ఇక్కడ చూడండి వాచ్ కూడా సూపర్గా ఉంది వేసుకోవడానికి. దీనికి ఫిట్టింగ్ ఏంటంటే లాక్కోవాలి, మళ్ళీ అదే ఎంత దగ్గర కావాలంటే అంత దగ్గర పెట్టుకోవాలి. మా డాడీకి వేరే వేరే కలర్స్ ఉంటే తెమ్మని చెప్పాను. మా డాడీ అన్నారు అక్కడ టైం సరిపోవట్లేదు అనుకొని, తొందరగా రాత్రి అయిపోతుంది అనుకొని తీసుకున్నారనమాట. ఇక్కడ చూడండి రాముడు బాణం వేసినట్టు కీచైన్. ఇక్కడ చూడండి శ్రీరామ్ మందిర్ది కీచైన్ తెచ్చారు. ఇదైతే మా అన్ని ఫేవరెట్ అనమాట. మాకైతే ఎలా తీయాలో తెలియలేదు ఫస్ట్. దాంతో చూస్తే అక్కడ ఒక బటన్ తీశారు, అది ఇలా చేస్తే అవుతుంది. చూసారా. నెక్స్ట్ వస్తే చెప్పులు అని చెప్పాను కదండి, చాలా బాగుంటుందని. ఫస్ట్ పేర్ ఆఫ్ చెప్పులు అనమాట ఇది. ఇదైతే డిజైన్స్ చాలా బాగుంది. ఇది నెట్ టైప్ డిజైన్ వచ్చింది, దాని మీద ఏమో గోల్డెన్ టైప్ డిజైన్ వచ్చింది. ఫస్ట్ అయితే ఇది ఎవరికో ఇద్దాం అనుకున్నాం, దాని తర్వాత మేమే ఉంచేసుకున్నాము. ఇక్కడ చూడండి ఇదైతే మనకి 39 అనమాట సైజ్. ఇది
అక్కడ అంట చాలా ఎక్కువ బండల్స్ ఆఫ్ చెప్పులు ఉన్నాయి అన్నమాట. అక్కడైతే ఫుల్ బోల్డ్ మంది ఉన్నారంట, రష్. ఇక్కడ చూడండి కొంచెమే హీల్ ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వేసుకు వెళ్ళొచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఈ చెప్పులకి అయితే ఫ్లవర్ లాంటి ఎంబ్రాయిడరీ ఇచ్చాడు, దాని మీద ఏమో స్టోన్స్ పెట్టాడు అనమాట. ఇది చిన్న సైజు. చూడండి వెనకాతలు అయితే చాలా బాగుంది. చిన్న చిన్న హీల్స్తోనే చాలా ఇది అట్రాక్టివ్గా ఉన్నాయి అనుకుని మా డాడీ తీసుకున్నారు. ఎందుకంటే మా డాడీ అంతగా హీల్స్ అలౌ చేయరు. నెక్స్ట్ దానికి వస్తే ఇది వైట్ కలర్ అనమాట, దీనికి కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ చూడండి ఎంబ్రాయిడరీ అయితే దీని మీద ఇంకా బాగుంది. ఇదిగోండి ఎంబ్రాయిడరీ, దాని మీద స్టోన్స్ కూడా ఉన్నాయి. అందుకే ఎప్పుడైనా ఢిల్లీ కానీ ఇలాంటి బజార్స్కి వెళ్ళినప్పుడు చాలా ఇదిగా కొనియాలన్నమాట. అప్పుడే మనకి చాలా రోజుల వరకు గడుస్తాయి. అందుకే హ్యూజ్ షాపింగ్ చేశారు మా డాడీ. మా డాడీకి అయితే ఇది నా కోసం నచ్చిందంట, కాకపోతే నాది 6 ఇది 7 పడ్డది. కానీ ఎప్పుడైనా పెద్ద అయితే వేసుకోవచ్చు అనుకొని తీసుకున్నాడు మా డాడీ. ఇది రాజస్థానీ అనమాట. అలాగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నార్మల్గా డైలీ వేర్కి కూడా వేసుకోవచ్చు. లెదర్ ఇక్కడ బాగుంటుంది అనుకొని మా మమ్మీ అన్నారు, పర్లేదు ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ చూడండి ఇంకో వెరైటీ అనమాట. ఇది కూడా లెదరే, కాకపోతే దీని డిజైన్స్ చూడండి వాళ్ళ డిజైన్స్ కంటే చాలా వేరుగా ఉంటుంది. ఇది కూడా డైలీ వేర్కి వేసుకోవచ్చు, బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇదైతే ఏదైనా ఫంక్షన్స్కి కానీ దేనికైనా సరే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇంకోటి ఇది కూడా వేరే అనమాట. నేను మా మమ్మీ ఒకేలాంటి తీసుకున్నాము అనుకున్నాము, లాస్ట్కి అది వేరే సైజ్ వచ్చింది, మాది వేరే సైజ్ వచ్చింది. ఇది అక్కడ చూసారా, ఇక్కడ మాత్రం కింద కూడా అలాంటి డిజైన్ ఇచ్చాడు, కాకపోతే ఆ చెప్పుల్లో మాత్రం ఇలాంటి డిజైన్ ఇవ్వలేదు. చిన్న చిన్న హీల్స్ అనుకొని మా డాడీ కొన్నారు. దాని తర్వాత అక్కడ అయితే అంతగా నాకు ఇష్టం వచ్చినట్టు అంతగా తాడాడు మా డాడీ. అన్నారు చాలా ఎక్కువ కొనేసామని, కానీ అక్కడే అంతగా లేదని చెప్పారు. టైం కూడా దొరకట్లేదంట. ఆంధ్ర వాళ్ళు అనుకొని అక్కడ ఢిల్లీలో ఉండడం మనకి చాలా వియర్డ్గా ఉంటుందంట. అంటే మాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటుంటారు ఢిల్లీలో, అందుకే వాళ్ళు మా డాడీకి రూమ్ ఇచ్చారనమాట. దాని తర్వాత వాళ్ళే గైడ్గా తిప్పారు. ఇదైతే మా మమ్మీ వాళ్ళు తీసుకోమని చెప్పారు మా అన్నయ్యకి. మా అన్నయ్య అయితే స్వెట్ షర్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకే ఏదో రకంగా వెళ్ళి కొనేసాడంట. ఇది బ్యాగ్స్ అండి. ఇదైతే ఫుల్ ఎక్కువ స్పేస్ ఉంటుంది అన్నమాట బ్యాగ్స్. అక్కడైతే లెదర్ బ్యాగ్స్ సూపర్గా ఉంటాయి. ఎక్కడంటే అక్కడ బ్యాగ్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. బోల్డ్ మంది తీసుకుంటూ ఉంటారు. అందుకే బోల్డ్ మంది ఎడ్యుకేషన్ కోసం, షాపింగ్ కోసం అంటే ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటారనమాట. దాని తర్వాత ఇక్కడ చూడండి చాలా జిప్స్ ఉన్నాయి. ఇంకా మీరు ఎప్పుడైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు ఇది వేసుకొని వెళ్ళొచ్చు. ఇవన్నీ మా రిలేటివ్స్ కూడా ఇస్తాం మేము. మీకు ఎప్పుడైనా ఈ డ్రెస్సెస్ది సైజ్ కానీ కొంచెం డిఫర్గా అనిపిస్తే మాది ఛానల్ ఒకసారి చూడండి, నేను వేసుకొని పెడతాను. ఇక్కడ చూడండి బ్యాగ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇది కూడా సేమ్ ఎక్కువ ప్లేస్ ఉన్న బ్యాగ్స్, అందుకే మా డాడీ తీసుకున్నారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగుంటుంది అనుకొని. ఇలాంటిది ఇంకో గ్రీన్ బ్యాగ్ కూడా తీసుకున్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఒక బ్యాగ్ ఉంది, అది ఇంకా బాగుంటుంది, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా అఫీషియల్గా ఉంటుంది.
ఇది చూడండి, యాక్చువల్లీ ఇది గ్రీన్, ఇందులో బ్లాక్ అనుకొని కనబడుతుంది కానీ ఇది గ్రీన్ అనమాట. ఇదిగోండి గ్రీన్ అని కనబడుతుంది. కూడా స్పేస్ చాలా ఎక్కువే, అందుకే మా డాడీ తీసుకున్నారు. ఇక్కడ చూడండి, దీనిది అయితే క్వాలిటీ చాలా బాగుంటుంది. దీని కోసం తాడు కూడా ఇచ్చారనమాట పెట్టుకోవడానికి. మా డాడీ అయితే మా డాడీకి ట్రాక్స్ కొనుక్కోమని చెప్పారు వేసుకు వెళ్ళడానికి. మేమైతే ఒక ట్రావెల్ బ్యాగ్ కూడా తీసుకున్నాం అక్కడ, అంతగా స్కూల్ బ్యాగ్స్ అన్నీ డెలికేట్గా ఉన్నాయి అనుకుని. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలి. మీరు ఎప్పుడైనా సరే ఢిల్లీకి వెళ్ళారా అనుకొని కింద కామెంట్ సెక్షన్లో మాత్రం రాయడం మర్చిపోకండి. ఇంకా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే తొందరగా సబ్స్క్రైబ్ చేసి మా ఇంకో వీడియోస్ కోసం